నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సుమ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము ఏం చూపిస్తున్నామంటే దర్శితి అన్నప్రసన్న చూపిద్దామని అనుకుంటున్నాను. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్ సుమ వ్లాగ్స్. ఓకే, ఇప్పుడు ఏంటి అని అంటే నేను నార్మల్గా జనరల్గా ఇంట్లోనే చేసుకున్నాను అన్నమాట. నా దగ్గర ఏవేవి అయితే అవైలబుల్ ఉన్నాయో అవే చేసిన అన్నమాట. ఇవి కొన్ని స్టిక్కర్స్ అయితే తెచ్చిపెట్టిన. ఆల్రెడీ బ్యాక్ డ్రాప్ అయితే ఇంట్లో ఉంది. దానికి స్టిక్కర్స్ ఏవేవి అయితే అన్నప్రసన్నకి యూజ్ అంటే రిలేటెడ్గా ఉండే కొటేషన్స్తో ఉంటాయో ఆ స్టిక్కర్స్ అయితే తెప్పించుకున్నా. అవి తెప్పించుకొని చాలా రోజులైంది తెప్పించి, బట్ కానీ ఇప్పుడు అవి మంచిగా స్టిక్ చేసి చేసేసుకున్నాను అన్నమాట. అవి ఇప్పుడు ఇక్కడ మా నాన్న అయితే కాల్ చేశాడు. కాల్ని దర్శిత్ నాన్న మాట్లాడుతుంటే కొంచెం రెస్పాండ్ అవుతాడు దర్శిత్. సో అది చెప్తున్నా అన్నమాట. దర్శిత్ ఇటు కెమెరా వైపు చూడమంటే అటే చూస్తున్నాడు. నాన్న మాట్లాడుతుంటే ఓకే బాయ్ అని చెప్పేసిన అన్నమాట. చూడండి స్టిక్కర్స్ ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. మేము ఏవేవైతే పెట్టామో అవన్నీ జస్విక అయితే ఒక 10 సార్లు తీసి పెట్టింది అన్నమాట. వీటిని పండ్లు, ఇంకా గోల్డ్, పెన్ను, బుక్కు, మనీ అన్ని పెట్టినాం అన్నమాట. జస్ట్ నార్మల్గా ఇంట్లో చేశాను. జస్ట్ నార్మల్ అంటే జస్ట్ నార్మల్. ఎందుకంటే ఆ రోజు పండగ ఉండే, పూజారిని కన్సల్ట్ అయితే వస్తామని ఈవినింగ్ అవుతుంది, లేట్ అవుతుంది అని అన్నాడు. సో లేట్ అయితే వీళ్ళు పడుకుంటారు కాబట్టి నేను చేశాను. నేను జనరల్గా నార్మల్గా ఆల్రెడీ ఇంట్లో ప్రసాదం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా 2 పిల్లలతో చేయడం కొంచెం కష్టమే. ఇంట్లో పని, పిల్లలు, ఇదంతా అన్నీ చేయడం అంటే కష్టమే, బట్ స్టిల్ వీ హ్యావ్ టు డూ కదా. సో అవైతే అన్నీ చేసుకున్నాను అన్నమాట. ఐఎమ్ రెడీ టు ఈట్ లిక్విడ్స్, సాలిడ్. జస్విక అయితే ఎప్పుడో రెడీ అయింది, చాలాసేపు ఎప్పుడో ముందే రెడీ అయింది. అంతా చిందర వందర చేసుకుంది. ఆమెను రెడీ ఇంకా మళ్ళీ 2 సార్లు చేసా. ఇంకా రెడీ చేయించడం నా వల్ల కాదని వదిలేసా అన్నమాట. సో చూడండి అన్నీ సర్దుతుంది మనం ఏం చేస్తే అవి అన్నీ దర్శిత్ అయితే ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకు జరగడానికి ట్రై చేస్తున్నాడు అన్నమాట. కానీ డిలే అయింది దర్శిత్కి నిజంగా చెప్పాలంటే. జస్విక విషయంలో అయితే నేను అసలు ఏమి ఎదురు చూడకముందే అంత బోర్లా పడడము, పాకడము, కూర్చోవడము, నడవడం అది ఫాస్ట్గా జెట్ స్పీడ్తో అయిపోయినాయి అన్నమాట. దర్శిత్ విషయంలో అయితే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది, అది సంగతి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు డిఫరెంట్గా. జస్విక చాలా అంటే యాక్టివ్గా బలంగా ఉండే, దర్శిత్ కొంచెం స్లో ఉన్నాడు. ముందు చూడాలి ఈయన ఎట్లా అవుతాడు అనేది. సో అవి ఇంకా ముందేసిన అవన్నీ చూస్తూ నేను పుష్ చేసా, వెనక నుంచి పుష్ చేసా. తను ఫస్ట్ గోల్డ్ పట్టుకోవడానికి ట్రై చేసిండు, కానీ తర్వాత డబ్బుల దగ్గరికి చెయ్యెళ్ళింది అన్నమాట. సో అది సంగతి. జస్వి అయితే ఆయనని ఇటు జరుగు, అటు జరుగు, అటు జరుగు, ఇటు జరుగు అని అంటుంది. చూడండి పక్కనే టీవీ ఆన్ చేసింది, ఆయన టీవీ వైపే చూడడానికే ట్రై చేస్తున్నాడు అన్నమాట. జరపకు అట్టుదలే
వస్తుంది చూద్దావా ఏడ్చిండు దర్శిత్ కొంచెం బాగా క్రాంకీ చేసిండు అనమాట. సో పట్టుకోవడానికి జస్వికాకి గుళ్ళో చేసినాము. అప్పుడైతే తను చాలా చాలా ఏడ్చిందన్నమాట. అసలు వామ్మో తను కొంచెం పాకుతుంది అప్పుడు, కానీ బాగా ఏడ్చింది. అప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు వచ్చిండ్రు అన్నమాట. మా అమ్మ నాన్న నేను రాధాకృష్ణ జస్విక గుడికి వెళ్ళి చేపించాము. గుళ్ళో పూజారి కూడా తినిపించిండు ఆమెకి. 5 మెంబర్స్ తినిపించాలని అంటే అదే నేను చెప్తున్నాను. దేవుడు కళ్ళు చైనా పెన్ను బుక్ ఇవన్నీ దేవుడు అక్కడ దేవుడి వీడియో వస్తుంది. ఇవన్నీ చెప్పు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పు. ఇగో ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే మా అక్క, మా నాన్న, చిక్కన, బావ, మా మమ్మీ, తమ్ముడు, నేను. పట్టుకోవాలంటే ఏమీ పట్టుకోలేదు, ఉత్తి డబ్బులే పట్టుకున్నాడు. తినిపించు. ఇగో ప్రసాదం కూడా ఉంది. తమ్ముడు తినిపిస్తాడు అని చెప్పు. ఇప్పుడు తమ్ముడికి తినిపిస్తాను చూడండి. చూడు తినిపిస్తాను. తింటాడు ఫ్రెండ్స్ దేవుడు. ఇచ్చాడు. చెంచుతో తినిపి చాలు. ఫస్ట్ వీళ్ళిద్దరు వచ్చేసిండ్రు. మా బావ అక్క వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరెవరు ఉంటారంటే బావ, మా అక్క, మా నాన్న, చిక్కన్న, నేను, తమ్ముడు, మా మమ్మీ. మా వాళ్ళే ఉన్నాం కాబట్టి అందరి తినిపించమని అడుగుతున్నా అన్నమాట. మా బేటీ శివ కూడా వచ్చారు. సో అది చిక్కి ఉన్నాడు కదా, వాళ్ళతో పాటు అందరినీ తినిపించమని చెప్తున్నా. సో 5 మెంబర్స్ అయినా ఎంతమంది తినిపించినా ఏం కాదు, ఏముంది చెప్పండి. కానీ నెక్స్ట్ అయితే రాధాకృష్ణ తినిపిస్తున్నాడు. దర్శిత్ అయితే జస్విక తినేటప్పుడు ఫుల్ ఏడ్చింది. తినేటప్పుడు ఏడ్చింది, పాకేటప్పుడు ఏడ్చింది, అన్నిటికీ ఏడ్చింది. దర్శిత్ పాకేటప్పుడు ఏడ్చింది కానీ తినేటప్పుడు ఓకే పర్లేదు. అందరు తినిపిస్తుంటే బాగానే తిన్నాడు అన్నమాట. తినేటప్పుడు ఏడవలేదు, క్రాంకీ చేయలేదు. సో పర్లేదు, బాగానే తిన్నాడు. ఇంకా అందరిని తినిపించమని చెప్తున్నాను అనమాట. జస్విక, శివ అయితే ఫుల్ వాళ్ళు జోకులు, వాళ్ళు ఏందో కొంచెం టామ్ అండ్ జెర్రీ లాగా ఫైట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు, బావ మరదలు. సో అదన్నమాట. నేను ఒక 5 టైమ్స్ తినిపించా. 5 టైమ్స్ తినిపించిన తర్వాత జస్విక వచ్చి కూడా తినిపిస్తాడు. టక్కుమని నోట్లో పెట్టేసింది. అట్లా పెట్టకూడదు టక్కుమని అని అప్పటికి శివ మెన్షన్ చేస్తూ ఉన్నాడు వెనకాల నుంచి. అయినా ఆమె టక్కీమని వచ్చి తినిపిస్తుంది, చిక్కి తినిపిస్తుంది. అయినా మరి అటునే చాపిస్తున్నాడు. నెక్స్ట్ మా బేటీ ఉన్నది తినిపించడానికి, తను కూడా వచ్చి తినిపించేసింది అన్నమాట. సో అది కొంచెం ఫస్ట్లో అయితే క్రాంకీ చేసిండు ఫుల్, తర్వాత నార్మల్గా మంచిగా తిన్నాడు అన్నమాట తినిపిస్తూ ఉంటే. కాకపోతే కొంచెం దగ్గు వస్తుంది అని ఇంకా మేమే కొంచెం ఆపేసిన, కొంచెం తినిపించిన నేను. బట్ కానీ ఇక స్వీట్ కదా, ప్రసాదం అంటే ఎలా ఉంటుంది, పరమాన్నం చేస్తాం కదా. సో పరమాన్నం అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి దగ్గు వస్తుందని మేమే ఆపేసినాము. ఈ స్టిక్కర్స్ అయితే భలే ఉన్నాయి, నాకైతే భలే నచ్చినాయి.
మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈ స్టిక్కర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. మేము ఎలా చేసినామో కూడా కామెంట్ చేయండి. భగవద్గీత బుక్కునైతే అదే తీసిండనమాట చిక్కి, ఈ వీడియో తీసింది చిక్కియే. సో అది సంగతి. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. నేనైతే చాలా బాగా ఎలాగో చేయాలి అనుకున్నా కానీ అది అవ్వలేదన్నమాట. ఇలా అయ్యింది. సో చూడండి, ఫైనల్లీ ఐఎమ్ రెడీ టు ఈట్ అని అసలు ఒక మదరు చిన్న పాప బొమ్మ తినిపించేది, ఇంకా సాలిడ్ లిక్విడ్ టు సాలిడ్ అని, హ్యాపీ అన్న ప్రసన్న శరమణి అని చాలా బాగున్నాయి అన్నమాట స్టిక్కర్స్ అయితే. సో అది సంగతి. పక్కనైతే మేము టీవీలో అన్నప్రసన్న శ్లోకాలు అయితే ఆన్ చేసి పెట్టిన నేను. అది అంటే పూజా విధానము అది దాంట్లో ఆన్ చేసి పెడదాం అనుకున్నా కానీ నాకు దొరకలేదు దీనికి. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి. అంటే మనం ఏమైనా పూజ చేసుకోవాలంటే ఈ మధ్య అదొక మంచిది ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.